జై భీమ్. వెల్కమ్ టు డాక్టర్ పిపిఎస్ ఈఏఓ టీవీ ఛానల్. మనము ఒక వారంగా కలుసుకోలేకపోయాము. కారణాలు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మనము ఆ కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల మన తిరుపతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మరి కలెక్టర్ వారు చాలా ఘనంగా నిర్వహించారు, వెంకటేశ్వర్ గారు. అందులో నేను మాట్లాడింది ఏంటంటే, ఆ రోజు ఉమెన్స్ బిల్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రప్రథమంగా మరి ఒక మినిస్టర్ హోదాను కూడా ఆయన త్యజించి ఉమెన్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే, ఆయన ఇంక చాలా ఆపేయండి అనేసి ఆయన ఆపేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు మన పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ, ఏది 131 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని చెప్పి దానికి 3 బిల్లులు లింక్ చేసి మరి మోడీ గవర్నమెంటు పెట్టడము ఏంటంటే 33% రిజర్వేషన్సే వాళ్ళు అడిగేది. ఉమెన్కు 33% రిజర్వేషన్స్ గత 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ళుగా అది పార్లమెంట్లో మరి అమలుకు నోచుకోలేకుండా ఉంది. 2023లో మరి అప్పుడు ఇదే మోడీ గవర్నమెంటు వాళ్ళు దాన్ని అప్పుడు ఏకగ్రీవంగా అన్ని అపోజిషన్ పార్టీలంతా కూడా ఏకగ్రీవంగా అప్రూవల్ చేసి దాన్ని నోటిఫై చేయకుండా 2029 ఎలక్షన్స్ నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి ఒక లొసుగు పెట్టారు. ఎందుకు పెట్టారు ఆ లొసుగు అని అంటే, వాళ్ళ చిత్తశుద్ధి లేదు. ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని వాళ్ళు ఎక్కడా కానీ ఆ పార్లమెంట్లో కానీ వాళ్ళ యొక్క డిస్కషన్స్లో కానీ వాళ్ళు ఎక్కడా కానీ చెప్పాల. మరి ఏం రీజను అంటే, వాళ్ళకి అంబేద్కర్ని చెప్పడం వాళ్ళకి ఇష్టం లే. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత అడిగాడు? 50% రిజర్వేషన్స్ అడిగాడు ఉమెన్కు. 50% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడము వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఆయన మాట ఎత్తడానికి వాళ్ళకి ధైర్యం లేదు. మరి ఏ రాజకీయ పార్టీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఎందుకు రిజైన్ చేశాడు, హిందూ కోడ్ బిల్ అనేది మరి ఫెయిల్ అయిపోతే ఎందుకు ఆయన రిజైన్ చేశాడనే విషయాన్ని వాళ్ళు ఒక్కరు కూడా ప్రస్తావించకపోవడము ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఉమెన్ అనేటువంటిది మనం నేచర్లోనే 50% ఉమెన్ 50% మేల్గా ఉన్నది. అది మరి దేవుడు రహస్యమో, దేవుడు క్రియేట్ చేశాడో, నేచరో, మనం ఏదన్నా అనుకోవచ్చు. మరి అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి వేల సంవత్సరాలుగా ఉమెన్ అణుగుదొక్కుతా వచ్చింది మేల్. లేదంటే అది నేచర్గా ఫిజిక్లో ఆమె కాస్త మగవాడి కన్నా కూడా ఆమె ఫిజిక్ కాస్త తక్కువగా ఉంటుందని ఒకటి. రెండోది, ఆమె ఈ యొక్క కార్యకలాపాలు అవన్నీ చేయలేదని చెప్పి ముఖ్యంగా మన హిందూ సమాజంలో ఆమెని వంటింటి కుందేలుగానే పెట్టారు. పడికింటిలో పిల్లలు కనడానికి మాత్రమే ఆమెని పరిమితం చేశారు. అది కాదు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు నుండి కాంగ్రెస్ గవర్నమెంటు నెహ్రూని ఆయన ఒప్పించి, నేను ఈ విధంగా హిందూ కోడ్ బిల్ తీసుకొస్తాను, దాంట్లో ప్రధానంగా విడోస్ మ్యారేజ్ చేసుకోవడము, లేడీస్కి సమాన హక్కులు కలగజేయడము, వాళ్ళకి ఆస్తిలో హక్కు, ఉద్యోగం చేసే దాంట్లో హక్కు, అదేవిధంగా వాళ్ళకి ప్రతి ఏదైతే మేలు ఉపయోగిస్తాడో అవన్నీ కూడా, ఆ హక్కులన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆ బిల్లులో పెట్టి మరి 50% రిజర్వేషన్స్ కావాలి, చట్టసభల్లో కూడా కావాలని చెప్పి పెడితే ఆ బిల్లుని ఆ రోజు వీగిపోయింది. సరే, ఆ రోజు వీగిపోయింది అనుకుంటే, మరి ఇన్నేళ్ళుగా 79 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క రాజకీయ నాయకులు అంటే పాలకులు ఎవరున్నారు? పాలకులు అగ్రవర్ణాలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మరి లేడీసే ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసు వాళ్ళ యొక్క లేడీసే అంటే అదేమి ఆ హిందూ మత మాధ్యం అనేది వాళ్ళ మైండ్లో ఇంకా కూడా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆ హక్కుల్ని వాళ్ళకి 33% అయినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు సుముఖంగా లేరు. నిన్న జరిగిన పార్లమెంట్లో ఒక డ్రామా కింద జరిగిందే కానీ నిజంగా ఏ పార్టీ కూడా దాన్ని అపోజ్ చేయడానికి రకరకాల కారణాలు చూపిస్తున్నారు తప్ప ఉమెన్ రిజర్వేషన్స్ అనేది 2029 కూడా వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి పాలకులు చిత్తశుద్ధితో అంబేద్కర్ని ఫాలో అయితే కనుక, అని చెప్పిన ప్రిన్సిపల్స్ ఫాలో అయితే కనుక తప్పకుండా ఈరోజు
భారతదేశంలో ఉమెన్కి అన్ని హక్కులు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దీనికి మూల కారణమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని, అదేవిధంగా హిందూ కోడ్ బిల్లు గురించి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి నేను డాక్టర్ పిపిఎస్ ఈఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఒక వీడియో కూడా మీకు నేను అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై భీమ్.